మోడీకి ఉన్నటువంటి ఒక జీవకారుణ్యం అనూహ్యమైనటువంటి, అతను పెద్ద స్నేహితులు ఉండరు, సమాజమే జీవితంలాగా బతికేశాడు, 24 గంటలు సామాజిక ఆలోచనలతోనే బ్రతికేశాడు. ఆయనకి దేంతో అటాచ్మెంట్ ఎక్కువ అంటే ప్రకృతితో అటాచ్మెంట్ ఎక్కువ. అడవులకి వెళ్ళిపోతాడు, సముద్రాల దగ్గర కూర్చుంటాడు, ఆ ప్రకృతి సౌందర్యాన్ని ధ్యాన ముద్రలో ఆకాంక్షిస్తాడు, ధ్యాన ముద్రలో ఆస్వాదిస్తాడు. అట్లాగే ఏదైతే మన దేశంలో పులులు పెరగాల, జింకలు పెరగాల, జంతువులు పెరగాల అన్నటువంటి రూట్లో ఆలోచిస్తాడు. తాజాగా దేశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చెప్పుకొచ్చే ద పాపులేషన్ ఆఫ్ టైగర్స్, లియోపార్డ్స్, రైనోస్ హ్యావ్ రైజన్ టు ఇండికేటింగ్ హౌ డీప్లీ వీ చెరిష్ వైల్డ్ లైఫ్ అండ్ ఆర్ వర్కింగ్ టు బిల్డ్ సస్టైనబుల్ హ్యాబిటేట్స్ ఫర్ యానిమల్స్. ఇది వచ్చిన తర్వాతనే అటవీ శాఖకి సంబంధించి కీలకమైన అడుగులు వేశారు. ఆయా జంతువులకి కావాల్సినటువంటి ఆహార వసతులకు సంబంధించి, నీటి వసతులకు సంబంధించి ఇతరత్ర వసతులు ఏవైతే అడవుల్లో కావాలో వాటన్నిటి మీద సీరియస్ ఫాలో అప్ చేయడం వలన ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.